డాడీ, మీ మనవడెక్కడున్నాడో తెలిసిపోయింది. ఒరే బావా, బాబు చూడ్రా. మీరంతా నాకేదో ఒక శిక్ష వేయండి ప్లీజ్, ఏదో శిక్ష వేయండి. నేను కిడ్నాప్ చేశానని పోలీసులకు ఫోన్ చేసి చెప్పండి, నన్ను శిక్షించండి. బావా, ఆవిడ గారికి చెప్పు, ఆవిడ 10,000 మంది పనిచేసే ఐఎస్ కంపెనీ ప్రొప్రైటర్ అని. ఇప్పుడు ఆవిడ పరువు గంగలో కలిస్తే కంపెనీ పరువు పోతుంది. పుట్టిన బిడ్డని ఎత్తుకుపోవడానికి ఆవిడికి సంస్కారం లేకపోయినా మనకి చాలా సంస్కారం ఉందని చెప్పు. అంకుల్, మీరైనా చెప్పండి, నన్ను చంపేమని చెప్పండి అంకుల్. చూడమ్మా, మాకు ఇప్పటికి కూడా నువ్వు కిడ్నాప్ చేసావంటే నమ్మబుద్ధి కావడం లేదు. మీకు ఏమైనా కోపాలుంటే వేరే విధంగా తీర్చుకోవాలి, అంతేగాని ఇలా చంటి బిడ్డల మీద తీర్చుకుంటారా? పసిపిల్లోడమ్మా, పసిపిల్లోడు. నా బిడ్డ 10 నెలలు మోసి కన్న పిల్లోడు. వాడి కోసం నా బిడ్డ ఎంత టెన్షన్ పడిందో తెలుసా నీకు? ఇప్పుడు దొరికిపోయావు కాబట్టి ఇలా ఫీల్ అయిపోతున్నావు. ఏదో ఒకటి చేయమంటున్నావు. అదే దొరక్కపోయి ఉంటే ఏం చేద్దువు? మా మనవణ్ణి చంపేద్దువా? నేనంత దుర్మార్గురాల్ని కాను, అంత దుర్మార్గురాల్ని కాను, అంత దుర్మార్గురాల్ని కాను. డాడీ, మనకి ద్రోహం చేయాలని చూసిన వారితో మాట్లాడడం వేస్ట్ డాడీ. జీవితంలో రకరకాల శత్రువుల్ని చూసి విసిగిపోయాను. ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పదండి. ఆగండి. మేడం ఎందుకు ఇలా కిడ్నాప్ చేసిందో మీకేం తెలుసు? మీకేం తెలుసు? నాకు తెలుసు. నాకు తెలుసు. హర్షవర్ధన్, నీ హద్దుల్లో నువ్వుండు, నీ హద్దుల్లో నువ్వుండు. సారీ మేడం. నీ నోటి వెంట ఇంకొక మాట వస్తే బాగోదు. డాడీ, ఇంకా ఏంటి అలా ఆలోచిస్తున్నారు? నాకిక్కడ చాలా అనిజీగా ఉంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి. అలాగే.
బావా ఇంకా ఏంట్రా అలా చూస్తున్నావు? నా కొడుకు కోసం నువ్వు అనుష చాలా కష్టపడ్డారు. మీ ఇద్దరికీ చాలా చాలా థ్యాంక్స్ రా. ఇక ఇంటికెళ్ళండి. అయినా నువ్వు ఐశ్వర్య అలా వదిలేయటం నాకేం నచ్చలేదు. ఈ అలెక్కి ఏది చేసినా దానికో లెక్క ఉంటుందిరా. ఐశ్వర్యని వదిలేయడం వెనకాల నాకు కొన్ని లెక్కలున్నాయి. దాని గురించి మీరు మర్చిపోండి. మీరిద్దరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మమ్మీ, డాడీ, మీరిద్దరూ ఇంటికెళ్ళిపోండి. ఆ సూర్యనారాయణ కొడుకు మనకి దొరికినందుకు దేవుడికి ప్రార్థన చేసి చక్కగా అల్లం జీలకర్ర వేసుకొని నేతి ఉప్మా పెసరట్టు తిని శుభ్రంగా పడుకోండి. వెళ్ళిపోండి. అదేంటమ్మా, నువ్వు కూడా పదమ్మా. ఎక్కడికి? మనింటికా? బాబుతోనా? డాడీ, ఈ రోజుతో వీడికి మనకి రుణం తీరిపోతుంది. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా మీకు వినిపిస్తూనే ఉన్నాను కదా, వీణ్ణి సూర్యనారాయణకి అప్పచెప్పాలి అని. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. వీణ్ణి వదిలించుకొని వచ్చేస్తాను. మీరు వెళ్ళిపోండి. అమ్మా అలేఖ్య, ఎంత తేలిగ్గా అనేసావమ్మా. మీకు సూర్యనారాయణకి మధ్య ద్వేషం ఉండొచ్చు గాని మాకు లేదు కదమ్మా. మధ్యలో ఈ పసిపిల్లాడేం చేశాడమ్మా? వీణ్ణి తీసుకుని మనం ఇంటికి వెళ్దాం రా అమ్మా. నువ్వు అసలే టైర్డ్ అయిపోయి ఉన్నావు. అవునమ్మా, బాబుతో కొద్ది రోజుల పాటు నువ్వు నేను నాన్న ఆడుకున్నాక సూర్యనారాయణకి ఇచ్చేద్దు గాని. మాకు మనవడితో ఆడుతూ పాడుతూ ఉండాలని ఉంటుంది కదా. మాకు ముచ్చట్లుంటాయి కదా. అవేవీ తీరకుండానే సూర్యనారాయణకి ఇచ్చేస్తానంటూ వెళ్ళడం ఏంటమ్మా? ప్లీజ్ అమ్మా, కొద్ది రోజులైనా ఈ తాతయ్య అమ్మమ్మలు వాణ్ణి చూసుకునేటట్టు చేయమ్మా. అవునా లెక్య, బాబు డెలివరీ అయ్యి నీకు 3 రోజులు అయింది. నువ్వు చూసింది గంట క్రితమే. వాడు నీ దగ్గర రాగానే ఎంత ఆనందపడ్డాడు. వాడి కళ్ళు నాకు మా అమ్మే సర్వస్వం అన్నట్టున్నాయి. ఇప్పుడు ఆ సూర్యనారాయణకి ఇవ్వటం అవసరమా? అవునా లిఖ్య, బిడ్డతో అత్తారింటికి వెళ్ళాలంటే 3 నెలల తర్వాతే వెళ్ళాలంటారు. అలా చూసుకొని ఒక 3 నెలలు ఆగు. అప్పుడు మీ అమ్మ నాన్నల ముచ్చట తీరుతుంది. ఈలోపు బాబు కూడా కొంచెం బలంగా తయారవుతాడు. పదమ్మా ఇంటికెళ్దాం. పదమ్మా మన ఇంటికి వెళ్దాం. ఏంటి? ఈ అలేఖ్య ఏమైనా మీకు శాడిస్టాల్లా కనిపిస్తుందా? ఈ అలేఖ్య మీకు పెద్ద సైకోలా కనిపిస్తుందా? నాకు తెలియదన్నట్టుగా అలా చెప్తున్నారేంటి? One, 2, 3, 4. బావా, ఫ్రెండ్, అమ్మ, డాడీ. నేను కోర్టులో వాంటింగ్ చేసుకున్నప్పుడు మీ నలుగురు ఉన్నారా? నేను హాస్పిటల్లో చెకప్కి వెళ్ళినప్పుడు, నేను కన్సీవ్ అయ్యానని తెలిసినప్పుడు మీ నలుగురు ఉన్నారా? నేను ప్రెగ్నెన్సీతో ఉన్నానన్న సంగతి నా కన్న తండ్రికి కూడా చెప్పకుండా దాచి నాలో నేనే మదన పడినప్పుడు మీరు నాతో ఉన్నారా? నేను ప్రెగ్నెన్సీతో ఉన్నానని నా తండ్రి డే అండ్ నైట్ నిద్రపోకుండా అలేఖ్య అలేఖ్య అంటూ నాకు జ్యూసులు తాగించి పళ్ళు తినిపించినప్పుడు మీరు నాతో ఉన్నారా? నా కడుపులో బిడ్డ నేను కడుపులోనే కరిగించుకుంటున్నానని తెలిసినప్పుడు, నా తండ్రి ఆవేదన పడినప్పుడు మీరున్నారా?
నేను అబోర్షన్ చేయించుకుంటున్నానని తెలిసి సూర్యనారాయణ అండ్ కో ఫ్యామిలీ కట్టుకున్న నా దగ్గరకు వచ్చి కడుపులో ఉన్న బిడ్డను అబోర్షన్ చేయించుకున్నావో జాగ్రత్త అని ఛాలెంజ్ చేసినప్పుడు మీరున్నారా? ఈ సూర్యనారాయణ, నేను నీ బిడ్డని 9 నెలలు మోసి కంటాను, కనగానే నీ మొహాన్ని కొడతాను అని ఆత్మాభిమానంతో పౌరుషంతో నేను ఆ సూర్యనారాయణకి మాట ఇచ్చినప్పుడు మీరు నాతో ఉన్నారా? చెప్పండి. మీరెవరు అప్పుడు నాతో లేరు. ఇదిగో నా దగ్గరుండి నా హెల్త్ ని జాగ్రత్తగా చూసుకున్న అనుష అప్పుడు ముంబైలో ఉంది. నేను స్లమ్ ఏరియాలో కష్టాలు పడుతున్నప్పుడు నాకు కొండంత అండగా ఉన్న ఈ బావ ఆ సమయంలో అమెరికాలో ఉన్నాడు. నా కోసం పగలన్నీ మర్చిపోయి నా మీద ప్రేమతో పెళ్లి చేసుకున్న ఈ అమ్మా నాన్నలు అప్పుడు సింగపూర్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే అప్పుడు మీరెవరూ లేరు. అప్పుడు నేను పడిన ఆవేదన, అప్పుడు నేను పడిన బాధ మీకెవరికీ తెలియదు. అదిగో ఆ దొంగ వెధవని చూడండి. వాడికేమీ తెలియదు, కానీ నన్నెంతో బాధ పెట్టాడు. వాడి కడుపులో పడినప్పుడు నేనెంత నరకం అనుభవించానో మీకెవరికి తెలియదు. రాత్రులు నిద్ర ఉండేది కాదు. భర్తగా నన్ను మోసం చేసిన రాక్షసుడి రూపాన్ని నేను మోయాలా? 286 రోజులు నేను మోయాలా? 286 రోజులు నేను నరకం అనుభవించాలా అని ఒక్కటే ఏడుపు. కానీ వీడిని 316 రోజులు మోసాను. 1 నెల ఎక్కువగా మోసాను. ఆ టైంలో నాకు చచ్చిపోవాలనిపించింది. కానీ మొండిదాన్ని కదా, చావుకి తెగించిందాన్ని కదా. అలా చావడం వల్ల కొన్ని క్యారెక్టర్లు బ్రతుకుతాయి, కానీ ఈ అలేఖ్య క్యారెక్టర్ చచ్చిపోతుంది. నేనప్పుడే చావకూడదు. కానీ ఆ టైంలో నాలో ఆవేదన్ని చూసి వీళ్ళాడిపోయింది ఎవరో తెలుసా? నా తండ్రి. నాకు రక్తం పంచిన నా తండ్రి. అయ్యయ్యో, ఆయన ఎన్నెన్ని మాట్లాడినాను. సూర్యనారాయణ ప్రతిరూపం మీద ఉన్న ద్వేషాన్ని, ఆయన నా మీద చూపిస్తున్న ఆత ప్రేమని భరించలేక ఆయన్ని పట్టుకుని తిట్టాను. ఆయన నా తండ్రిని మర్చిపోయి తిట్టినా ఆయన నన్ను కూతురిని మర్చిపోలేదు. నా వెనకే ఉండేవారు. పాపం, నేను ఎన్ని తిట్టినా ఆయన భరించేవారు. నన్ను కన్న పాపానికి భరించేవారు.
బయట అందరినీ గడిగడలాడించే మాఫియా వాళ్ళైనా, ప్రజలను పాలించే రాజకీయ నాయకులైనా బిడ్డల ప్రేమ విషయంలో తల వంచక తప్పదు. అది వాళ్ళ దురదృష్టమో మాలాంటి బిడ్డల అహంకారమో తెలియదు గాని నరకం అనుభవించేది మాత్రం రక్తం పంచిన తల్లిదండ్రులే. మేం పాపం చేస్తాం డాడీ, పాపం చేస్తాం. తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేం, తల్లి ప్రేమను పట్టుకొని తిడతాం. వాళ్ళ నుంచే పుట్టినా మేమేదో ప్రత్యేకంగా పుట్టినట్టు ఫీల్ అవుతాం. కానీ మాలాంటి బిడ్డలు తప్పులు చేస్తున్నారని తెలిసి కూడా తల్లిదండ్రులు మా గోల భరించలేక మాతో కాంప్రమైజ్ అవుతారు. ఈ సొసైటీలో జరిగేదో నేను చెప్తున్నాను డాడీ. అమ్మా, డాడీ, నన్ను క్షమించండి. అప్పుడు ఆ తండ్రి ముచ్చటను తీర్చలేదు. ఇప్పుడు మీ మనవడితో మీరు గడపాలనుకున్న మీ ముచ్చటని తీర్చట్లేదు. ఎందుకో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. మీరు నన్ను అర్థం చేసుకున్న తల్లిదండ్రులని అడుగుతున్నాను. నన్ను క్షమించి నన్ను వెళ్ళనివ్వండి. డాడీ, నా కన్న తండ్రి నన్ను ఎలా చూసుకుంటూ ఉండేవారో అంతకంటే ఎక్కువగా మీరు నన్ను చూసుకుంటున్నారు. మీరు మనసులో ఎంత ఆవేదన పడుతున్నారో నేను అర్థం చేసుకున్నాను. ప్లీజ్ డాడీ, నా ఆవేదన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. అమ్మాలేఖ్య, నాకు నీ మీద హక్కు ఉంటుంది, నీ బిడ్డ మీద ప్రేమ ఉంటుంది. కానీ ఆ బిడ్డ మీద నాకు హక్కు లేదని అర్థం చేసుకున్నాను. నువ్వు మాట్లాడిన ప్రతి మాట వెనుక నువ్వు పడ్డ ఆవేదనని నేను అర్థం చేసుకోగలనమ్మా, అర్థం చేసుకోగలను. నువ్వేది మంచిదనుకుంటావో అది చెయ్యమ్మా. ఈ విషయంలో మేమెవ్వరం కూడా నీకు అభ్యంతరం చెప్పమమ్మా. నీ బిడ్డ నీ ఇష్టం. తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు.
మావయ్య అతను జయరావు చాలా అదృష్టవంతుడు, చాలా అదృష్టవంతుడు. నా బిడ్డ చేత తిట్లు తింటూనే ఆ తిట్లలోనే ప్రేమను పంచాడు. నా బిడ్డకు అన్నీ నేర్పి వ్యాపారంలో తిరుగులేని మహారాణిని చేసి ఏ తండ్రి గర్వపడనంతగా గర్వపడ్డాడు. చచ్చిపోయే వరకు అనుక్షణం నా బిడ్డ కోసం పరితపించి చచ్చిపోయాడు. ఆ ధనుంజయరావు నన్ను మోసం చేశాడు, కానీ ఓ తండ్రిగా నా కూతురు మీద ప్రేమ పంచడంలో మోసం చెయ్యలేదు. నాకు చేసిన ద్రోహానికి పశ్చాత్తాపడ్డాడేమో గాని సొంత తండ్రి కంటే ఎక్కువగా చూసుకున్నాడు. ధనుంజయరావు, చచ్చిపోయి ఎక్కడున్నావయ్యా? నా బిడ్డ విషయంలో మాత్రం నాకంటే కూడా నీకే ఎక్కువ మార్కులు వేస్తారు, నీకే ఎక్కువ మార్కులు వేస్తారు. మావయ్య ప్లీజ్, ఇప్పటికే చాలా అలసిపోయారు, ఇంటికి రెస్ట్ తీసుకోండి. అత్తయ్య, మావయ్యని తీసుకుని బయలుదేరండి. రండి ఠాగూర్ గారు. పదనుష, ఆ దిక్కుదాని గురించి ఎక్కువ ఆలోచించుకో. అలేకి వెళ్ళింది ఎక్కడికి? తన భర్త దగ్గరికి కదా. నాకు భయమేస్తుందిరా, మనం కూడా వెళ్ళాల్సింది. వద్దే బాబు, దానికి ఇష్టం లేని విషయంలో మనం ఇన్వాల్వ్ అవుతే నన్ను బావాని చూడదు, నిన్ను ఫ్రెండ్ అని చూడదు. ఇద్దరిని పట్టుకుని తిట్టేసి రక్కేసి రచ్చరచ్చ చేస్తుంది. ఆ తిక్కదాన్ని ఈ రోజుకి అలా వదిలేయటమే బెస్ట్. పద వెళ్దాం, పద పద. పుట్టిన బిడ్డని ఎత్తుకుపోవడానికి ఆవిడికి సంస్కారం లేకపోయినా మనకి చాలా సంస్కారం ఉందని చెప్పు. ఏంటి బావా అలా చూస్తున్నావు? నీకు ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది కదా,
బాబుని నేనే కిడ్నాప్ చేశానని తెలిసిపోయింది కదా. ముక్కు పచ్చలారని బిడ్డని కిడ్నాప్ చేసినందుకు నన్ను తిట్టాలి, నా మీద చేయి చేసుకోవాలి, అరెస్ట్ చేయించాలి. కానీ అలేఖ్య ఏది చేయలేదు, నన్ను తిట్టలేదు, కొట్టలేదు, అరెస్ట్ చేయించలేదు. తేజ, మా బావని అనుమానిస్తున్నట్టు నటించి నేను కిడ్నాప్ చేసిన విషయం ఎవ్వరికీ అనుమానం రాకుండా చూసుకున్నాను. బావా, నేనిప్పుడు తప్పు చేశానని బాధపడటం లేదు. అలేఖ్య నన్ను ఒక్క మాట కూడా అనలేదని బాధపడుతున్నాను. నన్ను అసహించుకుని వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నాను. బావా, ప్లీజ్ బావా, కనీసం నువ్వైనా నన్ను తిట్టు బావా. పుట్టిన బిడ్డని కనీసం కన్న తల్లి కూడా చూడకుండా ఎందుకు కిడ్నాప్ చేయించావని నన్ను ప్రశ్నించు బావా. ఒకప్పుడు నేను చేసిన క్రిమినల్ పనులన్నీ ఇప్పుడు నువ్వెందుకు చేస్తున్నావని నన్ను నిలదీ బావా. తేజ, ఐఎస్ కంపెనీ ప్రొపరేటర్ అయ్యుండి ఎందుకు కిడ్నాప్ చేశావని నువ్వేనా నన్ను అడుగు తేజ. ఐశ్వర్య, నువ్వు కారణం లేకుండా ఏదీ చెయ్యవు. అలాగే అలేఖ్య కూడా కారణం లేకుండా నిన్ను ఏమీ అనకుండా అలా మౌనంగా వెళ్ళిపోయి ఉండదు. మీ ఇద్దరి మనసులు మీకు తప్ప ఎవ్వరికీ అర్థం కావు. జరిగిందంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండు. నువ్వు కూడా నన్ను క్షమించేస్తే ఎలా బావా? నన్ను లాగ పెట్టొక్కటి కొట్టు బావా, అప్పుడైనా నాకు మనసు ఎంత వస్తుందేమో. ఐశ్వర్య, ఏంటా మాటలు? మేడం, మీ నిజాయితీని ఎవరైనా అనుమానించినా తర్వాత అర్థం చేసుకుంటారు మేడం. ఆ నమ్మకం నాకుంది. మా మేడం గారు ఎప్పుడైనా ఒకరికి మంచి చేయాలని కోరుకుంటారు కానీ ఎవరికి కీడు చేయరు మేడం. బావా, నువ్వు అలేఖ్య కొడుకుని చూడలేదు కదా? అలేఖ్య కొడుకు చాలా బాగుంటాడు బావా. వాడు ఎంత పెద్ద కేకలు వేసినా భయపడ్డు, పైగా పైగా నవ్వుతాడు. అసలు రోజుల పిల్లలు ఎవరైనా నవ్వుతారా? కానీ వీడు నవ్వుతాడు. ఎంతైనా అలేఖ్య కొడుకు కదా. పాపం హర్షవర్ధన్ బట్టల్ని ఎన్నిసార్లు తడిపేశాడో. పసిగుడ్డని తల్లి నుంచి దూరం చేసి పాపం చేశాను బావా. కానీ వాణ్ణి బాగా చూసుకున్నాను బావా, చాలా బాగా చూసుకున్నాను. ఒక్క తల్లి పాలు తప్ప అన్ని ఏర్పాటు చేశాను బావా. కంటికి రెప్పలా కాపాడుకున్నాను. సరే, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవు. హర్ష, సార్. తేజ, మీరు బయలుదేరండి. ఓకే సార్. పద.
రే, ఈ రోజుతో నీకు నాకు రుణం తీరిపోతుంది. ఇక మీ నాయనమ్మ వాళ్ళతో ఉంటూ ఎంజాయ్ చేయి. అమ్మా సంధ్య, అత్తయ్య, వచ్చేసాను. మీ మనవడితో వచ్చేసాను. చాలా కష్టపడి మీ మనవడిని పట్టుకుని వచ్చేసాను. నా మెట్టినింటికి మాటిచ్చాను కాబట్టి వీణ్ణి తీసుకెళ్తున్నానని మా వాళ్ళకి చెప్పి దారిలో ఉన్న మా గెస్ట్ హౌస్లో శుభ్రంగా స్నానం పానం చేసి వీణ్ణి కూడా నీట్గా డెటాల్ వాటర్తో తుడిచి డైపర్ డ్రెస్ చేంజ్ చేసి డైరెక్ట్గా మీ ఇంటికే తీసుకొచ్చాను. మా ఇంటికి కూడా వెళ్ళలేదత్తయ్య. మా అమ్మా నాన్నలు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నాకు మీ మనవణ్ణి మీకు అప్పచెప్పడమే ముఖ్యం కదా. సరే లోపలికి రామ్మా. మీరే బయటికొచ్చి మీ మనవణ్ణి తీసుకోండి. అది కాదు వదినా, బిడ్డతో మెట్టనింటికొచ్చి బయట నిలబడితే ఏం బాగుంటుంది? లోపలికి రా వదినా. అవునమ్మా, రా లోపలికి. ఈ అలేఖ్య కొన్ని ఎలా చేయాలనుకుంటే అలాగే చేస్తుంది. నేను లోపలికి రాను.
చూసుకోండి, బాగా చూసుకోండి. ఇటు నుంచి చూస్తే మీ అబ్బాయి కనిపిస్తాడు. అటు నుంచి చూస్తే మీ ఆయన గారు వీరరాఘవయ్య గారు కనిపిస్తారు. సంజ, నువ్వు కూడా అట్నుంచి చూడు. వాడి మేనత్త సంజలా కనిపిస్తాడు. బాగా చూసుకోండి. చూసారా, మీ చేతుల్లోకి రాగానే వాడెలా నవ్వుతున్నాడో. హ, ఎంతైనా నాయనమ్మని వాడికి అర్థమైపోయి ఉంటుంది. ఒక్క నిమిషం అత్తయ్య.